అయిపోయిందండి. అందరికీ నమస్కారం అండి. నిన్నన విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో జరిగిన రా కదలిరా కార్యక్రమం ఈ జిల్లాలో మునుపెన్నడూ కూడా కనీ విని ఎరగని రీతిలో ఒక భారీ విజయం సాధించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కువ ఆనందం దేనికి అంటే కేవలం 20 రోజుల క్రితమే మన జిల్లాలో యువగలం కార్యక్రమం నిర్వహించడం, దానికి కూడా భారీ ఎత్తున ప్రజలందరూ కూడా రావడం, అది జరిగిన కొద్ది సమయంలోనే మళ్ళీ ఈ సభ జరిగితే అంతే స్థాయిలో ఇది విజయం చెందడం నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సభ ఇంత పెద్ద భారీ విజయం సాధించినందుకు సహకరించిన ఇన్ఛార్జీలకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకి, అదే రకంగా జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా చెప్పాలి అంటే ఎన్నో సవాళ్ళను మేము ఎదుర్కొన్నాం. వితిన్ 20 days ఈ మీటింగ్ పెట్టడం అనేది ఒక సవాల్ అయితే, వాతావరణం పరంగా చూసినా తెల్లవారి ఇటువంటి సభను విజయం సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే మంచు గ్రామాల్లో 9-9:30 వరకు కూడా పడతా ఉంది. అప్పుడు ప్రజలందరూ కూడా అప్పుడు రెడీ అయి వచ్చిన తర్వాత కూడా భారీ ఎండ అనేది ఉంది. ఇటువంటి సవాళ్ళన్నీ కూడా వాతావరణం కానివ్వండి అన్నీ కూడా మేము ఎదుర్కొన్నా కానివ్వండి, ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాల కోసం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ఉవ్విల్లూరుతూ వాళ్ళందరూ కూడా ఆ రకంగా ఉండడం మాకు చాలా సంతోషం కలిగింది. ప్రజలందరూ కూడా గట్టిగా ఒకటి విశ్వసిస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు రెండు కలయికలో ప్రభుత్వం రాబోతా ఉంది. దీనికోసం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే అందరి జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. అదే రకంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రసంగానికి కూడా ప్రజలందరూ కూడా మంత్రముగ్ధులు అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా ఆయన ఎన్నో కొత్త విషయాలను ఎంతో ఆహ్లాదకరంగా మంచి విషయాలన్నీ కూడా చెప్పడం, ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న మద్యపాన నిషేధం మీద కానివ్వండి, ఈ పాస్బుక్ల మీద కానివ్వండి, అదే రకంగా విద్యకు సంబంధించిన ఇబ్బందుల మీద కానివ్వండి, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద కానివ్వండి, పెరిగిపోయిన రేట్ల మీద కానివ్వండి, అన్ని అంశాల మీద కూడా చాలా చక్కగా మాట్లాడడం అనేది జరిగింది. అదే రకంగా మన జిల్లా విషయానికి వచ్చాము అంటే అసలు ఈ జిల్లాలో వైకాపా ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. వాళ్ళు ఈ జిల్లాలో కొత్తగా ఏమైనా మౌలిక సదుపాయాలు సృష్టించుకోగలిగారా, ఎక్కడ ఏమైనా మార్చుకోగలిగారా, మన భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి చేయగలిగారా, అదే రకంగా మన తోటపల్లి ప్రాజెక్ట్ని కానీ, గడిగడ్డ రిజర్వాయర్ని కానీ, ఇంకా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కానీ వీళ్ళేమైనా పూర్తి చేయగలిగారా? కనీసం మరమ్మతులు కూడా చేసుకోలేని చేతకాని ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. మరి ప్రజలందరికీ కూడా మేము ఇదే వివరిస్తూ ఉన్నామండి. రాబోతా ఉన్నది తెలుగుదేశం జనసేన పార్టీయే, ఆ ప్రభుత్వమే. మీరంతా కూడా ఒక 3 నెలలు ఓపిక పట్టండి, మంచి రోజులు ముందున్నాయని చెప్పి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం కార్యకర్తలకి, అదేవిధంగా ప్రజలందరికీ, విజయనగరం ప్రజలందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మనకి బొబ్బిలిలో చాలా పెద్ద బహిరంగ సభ జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఉద్దేశించి చాలా మంచి ప్రసంగం ఇవ్వటం జరిగింది. అయితే మనం చూస్తుంటే పోయిన నెలే మనకి యువగలం ప్రోగ్రాం చాలా భారీగా జనాలు వచ్చారు. ఎంతోమంది ప్రసంగాన్ని వినటానికి వచ్చారు. అయినప్పటికీ పోయిన నెల అయినప్పటికీ ఇంత వేగంగా ఈ సభ పెట్టడం, ఇది చాలా విజయవంతం జరగటం మనం గమనించాలి. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎప్పుడవుతారనేది ఎదురు చూస్తున్నారు. మనం చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పారు. ఏంటంటే వాటర్ సమస్య, నీటి సమస్యని పరిష్కరించుతారని మన ఉత్తరాంధ్రకి అది చాలా క్లియర్గా చెప్పటం జరిగింది సార్ ఈ పాయింట్ని.
అయితే అదే కాకుండా మనం చూస్తుంటే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు ఏ మాత్రం అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోయారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒక కుప్ప కూలిందనేది మనం గమనించాలి. మనం చూస్తుంటే ఇప్పుడు ప్రతి రంగం రోడ్ మీద ఉన్నారు. మనకి మన ఆశా వర్కర్స్ కానివ్వండి, అలాగే మన శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, అలాగే మన అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలో అందరూ రోడ్ మీద ఉన్నారు. అలాగే చూస్తుంటే ఆఖరికి విద్యా వ్యవస్థని కూడా వదలలేదు వాళ్ళు. అది కూడా ఒక కన్ఫ్యూజన్లో పెట్టేశారనమాట. ఫీజు రీఎంబర్స్మెంట్ రాకుండా స్టూడెంట్స్ కూడా ఎంతో సఫర్ అవుతున్నారు. స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారనమాట, మనకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మనకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేది కాబట్టి మనం ఇంతవరకు మనం చదవగలిగాము. కొంతమంది స్టూడెంట్స్ చదవటం కూడా మానేశారు, ఎందుకంటే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు అది అఫోర్డ్ చేయలేకపోతున్నారు కాబట్టి చదువు కూడా కొంతమంది మానేశారు. అయితే ఈ ప్రభుత్వం ఒక మూర్ఖత్వ ప్రభుత్వం అనేది మనం గమనించాలి. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి మనం అందరం ఇప్పుడు జనసేన తెలుగుదేశం 2 పార్టీలు కలిపి ఈ ప్రభుత్వం మళ్ళీ మనం గవర్నమెంట్లోకి వచ్చి మనం అడ్మినిస్ట్రేషన్ ఇటువంటి బాగా చేసి మన ఆంధ్రప్రదేశ్ని ఒక పురోగతి పదంలో తీసుకువెళ్తామని కోరుకుంటూ నేను అలాగే నిన్న ప్రజలందరూ ఈ సభని విజయవంతం చేసినందుకు నా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.